విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నారు గజరంపల్లి గ్రామస్తులు. విద్యార్థుల కోసం బడిని ఏర్పాటు చేయాలి, నిర్మాణం చేపట్టాలంటూ ఇక్కడ పామిడి మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 15 సంవత్సరాల నుంచి ఎంతోమంది అధికారులకు అర్జీలు ఇచ్చాం, ఎన్నో ధర్నాలు చేశాం, ఎంతో పాదయాత్ర చేశాం. కానీ ఇప్పుడు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనేది మా వాదన. ఎందుకంటే ఈరోజు ఒక మన మానభంగాలు చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు, మర్డర్లు చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఒక మంచి పని చేయడానికి వీళ్ళు ఎందుకు ముందుకు రావడం లేదనేది సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇందాక ఎంఈఓ గారు మాట్లాడుతూ మీ ఐక్యతా లోపం వల్లే ఇన్ని రోజులు నిర్మాణానికి నోచుకోలేకపోతుంది బడి అన్నట్టు ఎంఈఓ గారు చెప్పారు. దానికి మీరేమంటారు? మేము దళితులం కాబట్టి మాకు భయం ఎక్కువ. ఎందుకంటే ఆయన ఊరికే ఒక పెద్ద మమ్మల్ని భయపరంతాలకు గురి చేసి గత 14 సంవత్సరాల నుంచి దాన్ని ఈ విధంగా చేశారు. ఎందుకంటే అలా చదువుతునే దళిత పిల్లలే, వాళ్ళు చదువుకుంటే వాళ్ళు ప్రయోజకులు అయితే నా ఇంట్లో కసునికే వాళ్ళు లేరనే విధంగా కక్ష సాధిస్తూ ఈరోజు అంటే ఇది అయితే వాస్తవంగా ఎంఈఓ గారిని కూడా ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటారా, ఆయన కూడా బడి కోసం పోరాటం చేస్తే అంటే ఆయన కూడా భయప్రాంతాలు చేసినారు. ఇదైతే ఎమ్మెల్యే గారు సున్నితంగా ఆలోచన చేసి ఆర్టీఓ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, ఏపీసీ మేడం గారు కావచ్చు, వీళ్ళంతా మన గ్రామాన్ని సందర్శించి ఎవరైతే భయప్రాంతాలకు గురి చేసినారో వాళ్ళపైన తక్షణమే క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ఇలాంటి ఒక బడిపైన ఈ విధంగా చేసినారు, వాళ్ళపైన కూడా కేసులు కట్టి రేపొద్దున అభివృద్ధిని అడ్డుకోకుండా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విధంగా వాళ్ళు మనం మర్చుకోవాలనేది నేను అధికారానికి విజ్ఞప్తి చేస్తున్నా. మేమే ముందుగానే పేదరికం ఈ కరువు కాటకాల్లో మరి బతుకుతున్న మా పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు చదివించుకున్నట్టు మాకు ఆర్థిక స్తోమత ఎక్కుందండి. 15 సంవత్సరాల నుంచి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు లేకుండా పోయిందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇక్కడ ఏమంటున్నారంటే కొంతమంది అధికారులు మీరు నిర్లక్ష్య వైఖరి అంటున్నాం. మేము అణగారిన వర్గాలం, మేము భయపడతాం తప్పదు, మా పరిస్థితులు అవి. మేము వాళ్ళకి ఎదురు తిరిగితే రేపు పొద్దున భవిష్యత్తులో మాకు ఏమన్నా అవుతుందేమో మా భయం మాకున్నాయి. అలాంటి వల్ల మేము ఈరోజు ఉద్యమంగా ముందుకు రాలేకపోయినాం. కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాల సాధించాల దిశగా ఈరోజు దాదాపుగా 100 కుటుంబాలు ఒకే తాటి మీద కదిలి రావడం జరిగింది. నిజంగా ఈరోజు ఇంత ఐక్యత వస్తుందని కూడా మేము కూడా అనుకోలేదు. ఈరోజు మా ఉద్యమం అంతా ఒకటే, మా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల సాధించుకోవాలి, మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, వారి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలనేదే మా ఉద్దేశం. కనుక మాకు సహకరించినటువంటి పాత్రికేయులకు మరి మా గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగించుకుంటున్నాను. అదే మీ మీద నమ్మకంతోనే మీరు ఏదైనా చేయగలరా అని భరోసా ఇస్తారనే ఉద్దేశంతోనే మేము వచ్చాం సార్ ఇక్కడికి. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఏదన్నా మీరున్నాగానే మాకు కావాలా సార్, మీరున్నాగానే మా పని పడిస్తే మా గ్రామంలో చదువుకునే పిల్లలందరూ మీకు రుణపడి ఉంటాం సార్. ఓకే నల్లమ్మ సార్. నేను ఆ రోజు గుడి దగ్గర వచ్చి సార్ మీరు ఫస్ట్ ఓటుకు వచ్చినప్పుడు సార్ చెప్పినారు సార్ మీరు ఫస్ట్ సార్ వస్తేనే బడి శాంక్షన్ చేస్తామని మీరు మాకు హామీ ఇచ్చినారు సార్ ఆ రోజు. అవును సార్, ఇచ్చినారు సార్. అందుకే సార్ సార్ ఏదేమైనా మాకు పిల్లలకి బడి కావాలి సార్, మాకు అర్జెంటుగా. థ్యాంక్ యూ సార్. పాత పాఠశాల భవనంలో కొత్త పాఠశాల భవనం శాంక్షన్ చేయడం జరిగింది. అయితే క్వాలిటీ లేదు అనేటువంటి ఒక నెపంతో అదే పాఠశాలలో ఉన్నటువంటి కమిటీ చైర్మన్ తర్వాత కొంతమంది కమిటీ మెంబర్ల చేత కోర్టును ఆశ్రయించడం వల్ల కోర్టు ఆదేశాల మేరకి ఒక ఎంక్వైరీ కమిషన్ కాన్స్టిట్యూట్ చేసి మన గుంటకల్ నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మరు జయరాం గారు వెంటనే ఫోన్ ద్వారా లైన్లోకి వచ్చి కలెక్టర్ గారికి ఫోన్ కలిపి ఈ యొక్క స్కూల్ బిల్డింగ్ వెంటనే తొందరలోనే శాంక్షన్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మన గజరంపల్లి గ్రామం తరఫున మేము ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని విరమిస్తున్నాం.